వెల్కమ్ టు G10 స్పోర్ట్స్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ పురుషుల, మహిళల విభాగాలలో భారత గ్రాండ్ మాస్టర్లు గుకేష్, హంపి మూడో స్థానం. T20 ప్రపంచ కప్కు భారత జట్టు కూర్పుపై ఉత్కంఠ. సూర్య కెప్టెన్సీలో యువతకు పెద్దపీట. సెమీస్లో జోకోవిచ్ ఓటమి. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న T20 ప్రపంచ కప్ను ఇప్పటి నుంచే రంగం సిద్ధమవుతుంది. 2024 T20 ప్రపంచ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్తో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆడిన 15 మ్యాచ్లలో కేవలం 2 మాత్రమే ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో 2026 మెగా టోర్నీలో టైటిల్ నిలబెట్టుకోవటమే లక్ష్యంగా టీమిండియా వ్యూహరచన చేస్తుంది. 2025 IPL ప్రదర్శన కొందరు ఆటగాళ్లకు జాతీయ జట్టులోకి రావటానికి చివరి అవకాశంగా నిలిచింది. ఓపెనర్లుగా గిల్, జైస్వాల్ ఆకట్టుకుంటున్న అభిషేక్ గత ఏడాది టెస్ట్ క్రికెట్, ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీపై దృష్టి సారించడం వల్ల పొట్టి ఫార్మాట్కు దూరమైన శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. IPLలో వీరిద్దరూ బ్యాటింగ్లో అదరగొట్టారు. ఇటీవలే భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా నియమితులైన గిల్ ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ గెలుచుకుంది. శనివారం ఫిలిప్పీ చార్టర్ కోర్టు వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో రెండో సీడ్ గాఫ్ 6-7, 5-7, 6-2, 6-4తో టాప్ సీడ్ ఆరినా నంబలెంకాపై విజయం సాధించి తన కెరీర్లో తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకుంది. ప్రపంచ నెంబర్ 1, 2 మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో తొలి సెట్ ఓడినప్పటికీ తరువాత పుంజుకున్న ఈ అమెరికా అమ్మాయి 2015లో సెరెనా విలియమ్స్ తరువాత US నుంచి ఈ టోర్నీలో విజేతగా గెలిచిన క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. 2.5 గంటల పాటు సాగిన పోరులో గాఫ్ మొదట సెట్ ఆరంభంలో కాస్త వెనుకబడ్డ తరువాత అనూహ్యంగా పుంజుకుంది. సబలెంకా జోరుతో 4-1తో వెనుకబడ్డ ఆమె ఆ సెట్ను 6-7తో ముగించడంతో టై బ్రేక్కు దారితీసింది. ట్రై బ్రేక్ మొదట్లో 4 పాయింట్లు గెలిచిన సబలెంక తరువాత పుంజుకోవడంతో గాఫ్కు నిరాశ తప్పలేదు. కానీ రెండో సెట్ నుంచి దూకుడు పెంచిన ఆమె ఆ సెట్ను అలవోకగా గెలుచుకుంది. 32 నిమిషాల్లోనే ముగిసిన రెండో సెట్లో వెనుకబడ్డ సబలెంక ఆ తరువాత మ్యాచ్పై పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. గాఫ్ జోరుతో ఆమె పదే తన కోచింగ్ సిబ్బంది వైపు చూస్తూ అసహనానికి లోనైంది. మరోపక్క ప్రశాంతంగా ఉంటూ వరుసగా పాయింట్లను రాబట్టిన గాఫ్ మూడో సెట్లోనూ తన ఖాతాలో వేసుకుని కెరీర్లో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ను సాధించింది. సెమీస్లో జీవో కోచ్ ఓటమి రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్పై కన్నేసిన 6 సీడ్ జోకోవిచ్కు చుక్కెదురైంది. శుక్రవారం రాత్రి హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్ సెమీస్లో వరల్డ్ నెంబర్ 1 జానిక్ సిన్నర్ చేతిలో జోకో 4-6, 5-7, 6-7, 3-7 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు. ఆద్యంతం దూకుడు కనబర్చిన సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్ చేరటం ఇదే తొలిసారి. అలాగే ఓపెన్ ఎరాలో ఏండ్రియానో పనట్టా తరువాత ఈ మెగా టోర్నీ తుది పోరుకు చేరిన రెండో ఇటాలియన్గా సిన్నర్ నిలిచాడు. మరోవైపు ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ 39 ఏళ్ల జోకోపై సిన్నర్దే ఆధిపత్యం. ఇక 3 గంటల 16 నిమిషాల పాటు సాగిన సెమీస్లో సిన్నర్ 10 ఏస్లతో చెలరేగాడు. అటు జోకో 4 ఏస్లకే పరిమితమయ్యాడు. అయితే తొలి సెట్లో తేలిపోయినా చివరి 2 సెట్లలో జోకో గట్టిగానే పోరాడాడు. కానీ తనకన్నా 15 ఏళ్లు చిన్నవాడైన సిన్నర్ పదునైన సర్వీసుల ముందు నిలబడలేక చేతులెత్తేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్తో సిన్నర్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. ఏకంగా 6 స్వర్ణాలు కొల్లగొట్టారు. వీరిలో తెలుగమ్మాయి ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి ఎరాజీ 100 మీటర్ల హార్డిల్స్లో 12.99 సెకండ్ల టైమింగ్తో పసిడి పతకం అందుకుంది. మహిళల 110 మీటర్ల హార్డిల్స్లో తేజస్ షిర్సే 13.52 సెకండ్లతో స్వర్ణం సాధించగా, మహిళలు 1500 మీటర్ల రేసులో పూజ 4 నిమిషాల 11 నిమిషాల 63 సెకండ్లు, పురుషుల ట్రిపుల్ జంప్లో అబ్దుల్లా అబూబకర్ 16.21 మీటర్లు విజేతలుగా నిలిచారు. ఇక 4 100 మీటర్ల రిలే ఈవెంట్లలో తెలంగాణకు చెందిన నిత్యగంధే, సుదీక్ష వడ్లూరి, స్నేహ సత్యనారాయణ షనుపల్లి, అభినయ రాజరాజనలతో కూడిన మహిళల జట్టు 44.06 సెకండ్లు, గుర్విందర్, అనియేష్, మణికంఠ మరియు ఆమ్లాన్లతో కూడిన పురుషుల బృందం 38.75 సెకండ్లతో పసిడి పతకాలు దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ పురుషుల, మహిళల విభాగాలలో భారత గ్రాండ్ మాస్టర్లు గుకేష్ హంపి 3వ స్థానంలో నిలిచారు. ఫాబియానో కురువానా అమెరికాతో చివరి రౌండ్లో తీవ్రమైన తప్పిదంతో గుకేష్ ఓటమి పాలయ్యాడు. ఇక 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ రికార్డు స్థాయిలో 7వసారి నార్వే విజేతగా నిలిచాడు. కరువానాతో 10వ రౌండ్లో సింహభాగం గుకేష్ వెనుకంజలో నిలిచాడు. అయితే చివరి దశలో పుంజుకునే ప్రయత్నం చేశాడు. కానీ సమయభావంతో ఒత్తిడిలో పడిన భారత గ్రాండ్ మాస్టర్ ఎత్తువేయటంలో చేసిన పెద్ద తప్పిదం అతడి ఓటమి బాటలు వేసింది. దాంతో 10 రౌండ్ల ద్వారా మొత్తం 14.5 పాయింట్లు సాధించిన గుకేష్ 3వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. చివరి రౌండ్లో మరో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసితో గేమ్ను డ్రా చేసుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల్సన్ ట్రై బ్రేకర్తో గెలిచాడు. ఫలితంగా మొత్తం 16 పాయింట్లతో మాగ్నస్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. కరువానా 15.5 రెండో స్థానం చేజిక్కించుకున్నాడు. 6 గ్రాండ్ మాస్టర్ల తలపడిన ఈ టోర్నీలో అర్జున్ 13 స్థానంలో నిలిచాడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.